వెల్కమ్ టు లతా ఛానల్. ఇప్పుడు మనం శనగపప్పు భక్ష్యాలు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు ఒక కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి సరిపడినంత, నూనె సరిపడినంత, యాలకుల పొడి సగం టేబుల్ స్పూన్. ఇప్పుడు గిన్నె తీసుకొని పప్పు ఇందులో పోసుకొని నీళ్లు పోసి కడుక్కోవాలి. పప్పు కడిగిన తర్వాత 1 కప్పుకు 2 కప్పుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. గోధుమ పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఉడుకున్న పిండిని ఒక 5 నిమిషాలు పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తీసుకొని నీళ్లు వంపేసుకోవాలి. నీళ్లు వంపుకున్న పప్పును గ్రైండర్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని చక్కెర పాకం పట్టుకోవాలి. నీళ్ళు కొద్దిగా పోసుకోవాలి, ఎక్కువగా పోసుకోకూడదు. ఇలా చక్కెర కలిసే మందం పోసుకొని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. పాకం వచ్చేటప్పుడు పాకం వచ్చిన తర్వాత పప్పు ఇందులో వేసి కలుపుకోవాలి. గోధుమ పిండిని ఇలా ముద్దలుగా చేసుకోవాలి. ఇంత సైజులో తీసుకొని తక్కువగా కాకుండా చపాతీ కంటే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకొని ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి. చపాతీ పిండిని ఇలా అన్ని ముద్దలుగా సమానంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతిలో కొంచెం నూనె రాసుకొని ఈ పిండిని ఇలా తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. మధ్యలో కొంచెం మందంగా, అంచులకు మాత్రం కొంచెం పలుచగా ఇలా చేసుకున్న తర్వాత ఇందులో శనగపిండి పాకం బట్టి పెట్టుకున్న పిండిని ఇందులో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న పిండిని ఇలా కవర్ చేసుకుంటూ రావాలి. అన్నిటినీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెస్ తీసుకొని పైన కవర్ పెట్టి దీనికి కొంచెం నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్న తర్వాత ఇలా చేసి పెట్టుకున్న ఈ ముద్దని ఇలా పెట్టి
వైపులా